బలూన్స్ పగలు కొట్టుకుంటే గోల్డెన్ చైర్ ఇచ్చేయడం అసలు ఇది ఒక ఛాలెంజే కాదు అని చెప్పేసి పర్సనల్ గా నాకు అలా అనిపించింది. అగ్ని పరీక్ష అంత పెద్ద పేరు పెట్టినప్పుడు సిల్లీ టాస్క్లు సిల్లీ ఛాలెంజెస్ ఇచ్చి అలా చాలా తక్కువగా ఈ జనాల మనుషుల్ని దోచుకునే విధానం ఇది కాదని నా ఫీమనర్స్ వీళ్ళకి అంత సీన్ లేదు, వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పేసి నీకు అంత సీన్ లేదు, నువ్వు వెళ్ళి కూర్చో, ప్రతి దాంట్లో నువ్వు తల దూర్చుకో, అది అవరాలు నీకు అవసరం లేదు, అది ఇది అని చెప్పేసి నవదీప్ చాలా మాట్లాడినాడు. అది అసలు కరెక్ట్ కాదు, జనాలకి ఎలా పోర్ట్రే చేయాలనుకో. హలో అందరికి, ఫస్ట్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఓకే, డన్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రోజు జరిగిన అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4 లో జరిగిన ప్రతి ఒక్కటి మనం పాయింట్ వైజ్ గా మనం ఎక్కడ సోది లేకుండా ఎక్కడ ల్యాగ్ చేయకుండా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఐ మీన్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించిన రివ్యూ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న మాటలన్నీ ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే ఎపిసోడ్ చూసిన మీకు ఈ రోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను, ఓకేనా? డన్. ఓకే, ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసి డేర్ ఆర్ డై అని చెప్పి ఒక కాన్సెప్ట్ తో అయితే స్టార్ట్ చేశారు ఇవాళ ఎపిసోడ్. నాకు ఆ పేరు వినగానే చాలా చాలా ఎగ్జైట్మెంట్ వచ్చేసింది. ఓకే, లేదా పెద్ద ప్లాన్ వేసారు, బాగా ప్లాన్ చేసినట్టున్నారు, ఫుల్ మాస్ గా అని చెప్పేసి నాకు అని అనిపించింది. అంతే ఎక్స్పెక్టేషన్స్ తో ఎపిసోడ్ స్టార్ట్ చేసి చూస్తూ ఉండగా నాకు అనిపించినవన్నీ మీతో షేర్ చేసుకుంటాను పాయింట్ వైజ్ గా. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ వచ్చేసి ఈ టాస్క్ హరీష్ అండ్ ఇంకొక అతనికి, హరీష్ ఎవరో తెలుసు కదా, మన మాస్క్ మ్యాన్ అంటే చాలా బాగా గుర్తుపట్టేస్తారు అందరు తక్కువని. అండ్ ఈ మాస్క్ మ్యాన్ కి అండ్ ఇంకో అపోనెంట్ కి మధ్యలో జరిగిన టాస్క్ ఇది. అండ్ అలాగే కొంచెం మీరు ఎపిసోడ్ చూసినట్లయితే హరీష్ కొంచెం శ్రీతేజ పైన కొంచెం పర్సనల్ అయినట్టు నాకు అని అనిపించింది. అది అంత కరెక్ట్ కాదు అని అనిపించింది. అంటే ఇతను ఇక్కడే అలా ఉన్నాడంటే హౌస్ లోకి వెళ్ళాక కొన్ని విషయాలు పర్సనల్ గా తీసుకొని అతనితో పాటు ఉన్న వాళ్ళ పైన కొంచెం ఏమైనా ఫైర్ అయ్యే అవకాశాలు కొంచెం ఉన్నాయని చెప్పేసి నాకైతే అని అనిపించింది. సో దట్స్ కొంచెం బ్యాడ్ అని అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో టాస్క్ లోకి వచ్చేసరికి ఎవరైతే హాఫ్ గుండు చేసుకుంటారో వాళ్ళు గోల్డెన్ చైర్ లోకి వెళ్ళిపోయే అవకాశం మీకు దక్కుద్ది అని చెప్పేసి నవదీప్ అయితే చెప్పాడు. అలాగే మాస్క్ మ్యాన్ తెలుసు కదా, ప్రతి విషయంలో నేనే ఫస్ట్ అని చెప్పేసి ఛాలెంజెస్ ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్న క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ ఇతంది అని చెప్పేసి అని అనిపించింది నాకు కూడా. అదే విధంగా ఇక్కడ కూడా అదే ఫార్ములాను అమలు చేస్తూ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి వెంటనే 3 ఊపుల్లోనే గుండు గీసేసుకున్నాడు. నాకు ఈ ఛాలెంజ్, ఈ టాస్క్ చాలా యునిక్ గా అనిపించింది. అండ్ అలాగే అతను తీసుకొని ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి అదే విధంగా ఫుల్ఫిల్ చేసి ఆ ఛాలెంజ్ ని గోల్డెన్ చైర్ లోకి వెళ్ళాడు. అది నాకు చాలా బాగా అనిపించింది అండ్ హీ డిజర్వ్స్ అని నాకు అనిపించింది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ టాస్క్, ఇక్కడ వచ్చేసి ఈ టాస్క్ వచ్చేసరికి బాడీ మాడిఫైయింగ్ అని చెప్పేసి ఊర్మిళని అండ్ ఆమె ఎవరు వస్తారు మీరు పోటీకి, ఎవరు చేయగలుగుతారు దీన్ని అని చెప్పేసి శ్రీముఖి అయితే శ్రీజ దమ్ము అండ్ ఊర్మిళని అయితే స్టేజ్ పైకి పిలిచింది. అలాగే వాళ్ళకి పిలిచిన తర్వాత చెప్పిన మాట వచ్చేసి ఈ ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ టాటూ వేయించుకోవాలి నెత్తి పైన, ఐఆమ్ ఏ లూజర్ అని చెప్పేసి అని రివీల్ చేసింది శ్రీముఖి. రివీల్ చేసిన వెంటనే ఊర్మిళ ఐఎమ్ నాట్ ఎ లూజర్, సో నేను ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి ఊర్మిళ అయితే బ్యాక్ స్టెప్ వేసింది. శ్రీజ నేను ఏ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పేసి ఫ్రంట్ స్టెప్ వేసి ముందుకు వచ్చి జడ్జెస్ ని ఇంప్రెస్ చేసింది. అండ్ అలాగే ఆ తర్వాత శ్రీముఖి అయితే రివీల్ చేసింది ఐఎమ్ ఏ టాటూ అయితే ఓకే కానీ ఐఎమ్ ఏ లూజర్ అని అయితే కాదు, అది నెత్తి మీద కూడా కాదు. ఇంకొక విషయం, ఇంకొక టాటూ మీకు అంటే బిగ్ బాస్ గురించి శ్రీముఖి అండ్ గీతా మాధురి శ్రీముఖి ఇక్కడ వేయించుకుంది అండ్ గీతా మాధురి మేబీ ఇక్కడ వేయించుకుంది అనుకుంటా. అలాగా ఈ సీజన్స్ లో ఇద్దరు గర్ల్స్ కి ఇట్లా టాటూస్ వేయడం జరిగింది. ఇప్పుడు థర్డ్ నువ్వే అని చెప్పేసి బిందు మాధవి కూడా చెప్పింది. అండ్ అదే విధంగా ఈ అమ్మాయి శ్రీజ నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తానని చెప్పేసి యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఐ లవ్ బిగ్ బాస్ అని చెప్పేసి టాటూ అయితే వేశారు, ఆర్టిస్ట్ వచ్చి టాటూ వేశారు. ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తూ గోల్డెన్ చైర్ ని సొంతం చేసుకుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అలాగే ఇక్కడ హరీష్ వెళ్ళిన తర్వాత టాప్ 6 కాస్త టాప్ 7 అండ్ ఈ శ్రీజ వెళ్ళిన తర్వాత టాప్ 7 కాస్త టాప్ 8 అయ్యారు. ఓకే, ఇక్కడ వరకు హరీష్ కి ఇచ్చిన ఛాలెంజ్ ఓకే యూనిక్ అని అనిపించింది. బట్ ఈ శ్రీజ దగ్గరికి వచ్చేసరికి ఈ టాటూ వేయించుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, గోల్డెన్ చైర్ తీసేసుకోవచ్చు అన్న ఛాలెంజ్ నాకు చాలా చిన్నగా అనిపించింది. అసలు ఇది ఒక ఛాలెంజే కాదు అని చెప్పేసి పర్సనల్ గా నాకు అలా అనిపించింది, ఓకేనా? అండ్ మీకు ఈ టాస్క్ మీద మీ ఒపీనియన్ అంటే అది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసరికి అభిజిత్ వచ్చాడు. అభిజిత్ వచ్చి ఏదో సోల్జర్ మ్యాన్ ఆడిషన్స్ లో ఎందుకు నువ్వేం చేయాలనుకున్నావు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి అని అంటే ఫుడ్ బాగుంటది అని చెప్పేసి చెప్పాడు. దాన్ని పట్టుకొని అదే ఛాలెంజ్ అన్నట్టు ఇంకా ఆ సోల్జర్ బాయ్ ని అండ్ అలాగే ఈ నెక్స్ట్ ఇంకో అతనికి అపోనెంట్ గా ఇద్దరిని కూర్చోబెట్టేసి ఫుడ్ తీసుకొచ్చారు. ఫస్ట్ అయితే వాళ్ళిద్దరు వెయిట్ చెక్ చేసి ఓకే ఇద్దరు ఇంత వెయిట్ ఉన్నారు కదా, ఈ మీరున్న వెయిట్ కి 1 kg 10 minutes లో కనుక పెరిగితే మీరు వెళ్ళి ఆ గోల్డెన్ చైర్ లో కూర్చునే అవకాశం మీకు దక్కుద్ది. అలా ఆ టాప్ 8 కాస్త
టాప్ 8 6 7 8 ఓకే టాప్ 8 కాస్త టాప్ 9 అయ్యే టాప్ 7 టాప్ 8 కాస్త టాప్ 9 అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆ ఛాలెంజ్ మీరు యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పేసి ఛాలెంజ్ అయితే విసిరాడు అభిజిత్. ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తూ ఇద్దరు కూర్చొని 10 minutes లో వాళ్ళ సత్తా వాళ్ళు చూపించుకున్నారు. ఫుడ్ బాగా తినేసి సోల్జర్ బాయ్ వచ్చేసి 1 kilo పెరిగి అతను ఛాలెంజ్ ని గెలిచి గోల్డెన్ చైన్ అయితే సొంతం చేసుకున్నాడు. అలాగే ఆ టాప్ లోకి వెళ్ళి చేరిపోయాడు. అండ్ ఇక్కడ వరకు వస్తే టాస్క్ ఓకే బాగానే ఉంది, పర్వాలేదని నాకు అనిపించింది. ఎందుకు పర్వాలేదని అనిపించింది అని అంటే ఇది అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష అని అంత పెద్ద పేరు పెట్టినప్పుడు సిల్లీ టాస్క్లు సిల్లీ ఛాలెంజెస్ ఇచ్చి అలా చాలా తక్కువగా ఈ జనాల మనసుల్ని దోచుకునే విధానం ఇది కాదని నా ఫీలింగ్. చిన్న వర్డ్లో చెప్పాలంటే ఇదే. ఇంకా మీ ఫీలింగ్ ఏంటో ఈ టాస్క్ పైన నాకు ఇది కూడా కామెంట్ చేయండి. అండ్ 4th వచ్చేసి బిందు మాధవి వచ్చింది. వచ్చి ఏం చెప్పింది, ఇది బలూన్స్ ఉన్నాయి, బలూన్స్ని ఇద్దరు పగలు కొట్టుకోవాలి అని చెప్పేసి ప్రియా ఇంకా ఇంకో అమ్మాయిని పిలిచేసి వాళ్ళిద్దరు బలూన్స్ని పగలు కొట్టుకోవాలి, మీకు ఇక్కడ బలూన్ కడతాము నడుముకి, ఒక హ్యాండ్తోనే మీరిద్దరు పగలు కొట్టుకోవాలి, ఎవరైతే ఫస్ట్ వాళ్ళ బలూన్ని పగలు కొడతారో వాళ్ళు గోల్డెన్ చైర్లోకి వెళ్ళి కూర్చునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అది మీరు గెలుచుకుంటారు, గోల్డెన్ చైర్లో కూర్చునే ఛాన్స్ మీరు గెలుచుకుంటారని చెప్పి అయితే టాస్క్ ని స్టార్ట్ చేశారు. ఓకే బాగానే ఉంది. ప్రియా అండ్ ఈ అమ్మాయికి ఇద్దరికి కూడా 3 chances ఇచ్చారు. ఈ 3 chances లో 2 times ప్రియానే విన్ అయింది కాబట్టి ఓకే నువ్వే ఈ గోల్డెన్ చైర్కి ఈ గోల్డెన్ చైర్ని నువ్వే సొంతం చేసుకున్నావు అని చెప్పేసి వెళ్ళి తీసుకొని సీట్ అని చెప్పి ప్రియాని తీసుకెళ్ళి గోల్డెన్ చైర్లో కూర్చోబెట్టేశారు. ఓకేనా, ఇక్కడ వరకు బాగానే ఉంది. టాస్క్ దగ్గరకు వచ్చేస్తే బలూన్స్ పగలు కొట్టుకుంటే గోల్డెన్ చైర్ ఇచ్చేయడము. గోల్డెన్ చైర్ అన్నది ఆషామాషి మాట కాదు. అండ్ అలాగే ఆ టాప్ 15లోకి వెళ్ళి చేరడం అన్నది ఆషామాషి కాదు. ఎందుకంటే ఆ టాప్ 15 నుంచే మళ్ళీ టాస్క్లు పెట్టి సెలెక్ట్ చేసి వాళ్ళు హౌస్లోకి కామనర్స్ని పంపిస్తారు. ఓకేనా, బట్ ఇట్ సైడ్ కూర్చొని ఉన్న ఈ టాప్ 15 అయ్యే వాళ్ళు కాకుండా ఆల్రెడీ ఇట్ సైడ్ కూర్చొని ఉన్న వాళ్ళల్లో చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు, చాలా మంది డిజర్వ్డ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకంటూ ఏం ఛాన్స్ ఇవ్వకుండా సిల్లీ గేమ్స్ పెట్టేసి సిల్లీగా వీళ్ళని గెలిపించేసి గోల్డెన్ చైర్స్ని ఇచ్చేయడం అంటే ఇక్కడ కూర్చున్న టాప్ 6 గురించి చెప్పట్లేదు. ఇప్పటి వరకు టాస్క్లు జరిగి గెలిచిన 3-4 గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ 4 కంటే అక్కడ మిగిలి ఉన్న ఇంకా కొంతమందిలో వీళ్ళకి మించిన టాలెంట్ అక్కడ ఉండుండొచ్చు. వాళ్ళకి తగ్గ టాస్క్లు కనిపించుంటే వాళ్ళు కూడా మేము ఆడతామని చెప్పేసి ముందుకు వచ్చి ఆడి వాళ్ళ ఛాలెంజ్ని గెలిచి వాళ్ళేంటో నిరూపించుకొని హౌస్లోకి వెళ్ళడానికి ఈ టాప్ 15కి ఇచ్చే టాస్కుల్లో కూడా వాళ్ళకి హెల్ప్ అయ్యి హౌస్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలో ఏమవ్వాలనుకుంటున్నారో అలా వాళ్ళు గెలిచే అంత ఛాన్స్ ఉంది అని చెప్పేసి నాకు ఆ ఛాన్స్ ఇచ్చుంటే నాకు బాగుండేది అని నాకు అనిపించింది. ఎందుకనంటే వాళ్ళు సిల్లీగా ఇట్లా గేమ్స్ ఇచ్చేయడం వల్ల వాళ్ళు కూడా అనుకోని ఉంటారు ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఇది వాళ్ళు అనుకోని ఉంటారు. అఫ్ కోర్స్ ఆ ప్లేస్లో నేనున్నా అదే అనుకుంటాను. అక్కడితో ఈ టాస్క్ ముగిసింది. ఈ టాస్క్ కూడా సిల్లీ అని చెప్పేసి నాకైతే అర్థమైపోయింది, అనిపించేసింది. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి కల్కి అండ్ అతని పేరేంటి షాకిబ్ కల్కి ఇద్దరిని పిలిచారు. ఇద్దరిని పిలిచి ఇట్లా చిన్న టాస్క్ని ఇచ్చేసి దాంట్లో మీరు ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ గోల్డెన్ చైర్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటి, ఫోన్ చేసి మీ సర్కిల్లో వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళ దగ్గర మీకు ఎంత నెంబర్ మీ నోటికి ఎంత నెంబర్ వస్తే అంత అమౌంట్ మీరు వేయించుకోండి అని చెప్పేసి ఇద్దరిని విడివిడిగానే షాకిబ్ని స్టూడియో బయటకు పంపించి ఈమెని స్టేజ్ పైన పెట్టి ఫస్ట్ ఈమెకి ఆ తర్వాత షాకిబ్కి ఇద్దరికి సమానంగా ఇచ్చారు. అక్కడ ఏం రూల్స్ ఎవరికి ఏం మారలేదు, ఇద్దరికి సమానంగానే ఇచ్చారు. ఓకే అక్కడితో సాటిస్ఫైడ్, ఓకే బాగానే ఉంది. అలాగే కల్కి ఓకే 90,000 చెప్పింది, 90,000 అడిగింది, అలాగే వేయించుకునింది. షాకిబ్ వచ్చేసరికి అతను కన్ఫ్యూజ్ అయిపోయాడు గేమ్, అక్కడ అతనికి అర్థం కాలేదు. ఆ విషయం నాకు కూడా అర్థమైంది. ఫస్ట్ 10,000 అడిగాడు, 10,000 వేయించుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఇచ్చేసరికి 50,000 అతను నెక్స్ట్ టైం వచ్చేసి నాకు ఇంత కావాలి అంత కావాలని అడగలేదు, నీకు ఎంత వీలైతే అంత నాకు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళ సిస్టర్ అంట 50,000 వేశారు. అది కూడా మనకు చూపించారు, స్క్రీన్ ఇవి మెసేజెస్తో సహా మనకు చూపించారు. కల్కికి ఒకసారి 50 అండ్ నెక్స్ట్ టైం 40 అండ్ షాకిబ్కి ఫస్ట్ 10 తర్వాత 50 పడ్డాయి. ఓకే ఇప్పుడు ఫస్ట్ కల్కి 90,000 వచ్చింది కాబట్టి ఎవరికి ఎక్కువ నెంబర్ ఆఫ్ పేమెంట్ కనుక పడుంటే వాళ్ళు ఆ గోల్డెన్ చైర్లోకి వెళ్ళి కూర్చునే అవకాశం వాళ్ళకు ఉంటుంది అని చెప్పేసి అయితే జడ్జెస్ అండ్ హోస్ట్ ఇద్దరు చెప్పారు. ఓకేనా, అంతవరకు బాగుంది. బట్ ఈ టాస్క్ ఫినిష్ అయిపోయింది. ఓకే నాకు అక్కడ వరకు ఓకే వీళ్ళు ఇవ్వాలనుకున్నారు, ఈ టాస్క్ ఇచ్చేసారు ఓకే నాకు అనిపించింది. బట్ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఏదైతే స్టేజ్ పైన కొన్ని సీన్స్ జరిగాయో దాని గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు
షాకిబ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అది ఇది అని చెప్పాడు. ఆ తర్వాత జడ్జెస్ ఎవరైనా అన్ఫెయిర్ లా ఫీల్ అవుతున్నారా మీలో ఎవరైనా అని చెప్పేసి శ్రీముఖి అండ్ జడ్జెస్ అడిగితే అందరూ సైలెంట్ కూర్చున్నారు. శ్రీజ ఒకటి చెయ్యది నాకు అన్ఫెయిర్ అని అనిపించింది అని చెప్పింది. ఓకే, తన ఒపీనియన్ తను చెప్పింది, అందులో తప్పు లేదు కదా. ఆ తర్వాత ఓకే షాకిబ్ నీకు అనిపించిందా అన్ఫెయిర్ అని చెప్పేసి అని అంటే, లేదు నాకేం అనిపించలేదు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను అంతే అని చెప్పేసి అతను వెళ్ళి ఓకే అలా కన్ఫ్యూజ్ అయ్యావా, ఓకే అలా అయితే నువ్వు వెళ్ళి కూర్చో, నీకు ఇక్కడ ఏం అవసరం లేదని చెప్పేసి నవదీప్ అయితే పంపించేసాడు. ఆ తర్వాత శ్రీజ నువ్వు స్టేజ్ పైకి రా అని చెప్పేసి ఆ శ్రీజ అనే అమ్మాయిని స్టేజ్ పైకి పిలిచి మరి స్టేజ్ సెంటర్లో నిలబెట్టి ఫుల్ క్లాస్ పీకి పంపించాడు. అది నాకు మాత్రం ఏ మాత్రం నచ్చలేదు. నవదీప్ ఈజ్ మోస్ట్ ఎంటర్టైనర్ పర్సన్, నేను యాక్సెప్ట్ చేస్తాను, బట్ ఈ విషయంలో నాకు నచ్చలేదు. ఎందుకనంటే షీఈ్ అ కామనర్, షీఈ్ అ కామన్ గర్ల్. ఆ అమ్మాయి ఏం సెలబ్రిటీ ఏం కాదు. ఎలా పడితే అదే ఆ అమ్మాయి ప్లేస్లో నీ తోటి ఉండే సెలబ్రిటీస్ని ఎవరినైనా నువ్వు అలా అనగలిగితే వాళ్ళు ఊరుకుంటారా? మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. వాళ్ళు అలా అనగలిగితే వాళ్ళు ఊరుకుంటారా అసలు? నువ్వేంటి అంటున్నావు, నీలాగా కదా నేను కూడా సెలబ్రిటీ, నువ్వేంటి అని అంటావు అంటే వీళ్ళు కామనర్స్, వీళ్ళకి అంత సీన్ లేదు, వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పేసి నీకు అంత సీన్ లేదు, నువ్వు వెళ్ళి కూర్చో, ప్రతి దాంట్లో నువ్వు తల దూర్చుకో, అది అవరాలు నీకు అవసరం లేదు అది ఇది అని చెప్పేసి నవదీప్ చాలా మాట్లాడినాడు. అది అసలు కరెక్ట్ కాదు. జనాలకి ఎలా పోర్ట్రే చేయాలనుకుంటున్నాం మీరు? అసలు కామనర్స్ని ఏ విధంగా మీరు చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, ఎలా అసలు మీరు ఎందుకు కామనర్స్ అడిగింది శ్రీజ, దానికి ఎందుకు మీరు ఇంతవరకు నన్ను పిలవడం అంటే స్టేజ్ సెంటర్లో ఉంటే అందరికి తెలియాలి కదా అని చెప్పి. ఎంత ఇన్సల్టింగ్, ఒక అమ్మాయికి ఒక ఆడపిల్లకి ఎంత ఇన్సల్టింగ్ ఒకసారి మీరు ఆలోచించండి. ఆ అబ్బాయే అలా మాట్లాడితే షై ఫీల్ అయిపోతాడు. షై అంటే సిగ్గుపడ్డం కాదు, సిగ్గు పోయినట్టు ఫీల్ అయిపోతాడు. అరే ఏంటి నన్ను స్టేజ్ సెంటర్లో పిలిచి ఇన్ని మాట్లాడుతున్నారు ఇంత పెద్ద గేమ్ షో మీద అని చెప్పేసి అబ్బాయే తలదించేసుకుంటాడు. అలాంటిది ఒక అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది? అలాంటిది ఆ అమ్మాయి స్పోర్టివ్గా తీసుకొని వెళ్ళి సైలెంట్గా వెళ్ళి కూర్చునేసింది. అదే కాక శ్రీముఖి కూడా మధ్యలో అన్ఫెయిర్ అంటే చెయ్యెత్తగానే నువ్వు గమ్ము కూర్చో అని చెప్పింది. అంటే ఏంటి, మీకు బాగా పేరుంది, హోదా ఉంది కాబట్టి కామనర్స్ని మీరు అలా చూస్తారు. నీకేం కాదు, నువ్వు సైలెంట్గా అక్కడ కూర్చో, అట్లా ఇట్లా ఏం మాట్లాడకు, నీకు అనిపించినా కూడా నాకేం ఫరక్ పడదు, నువ్వు ఎట్లయినా ఉండు, మా గేమ్ షో మాకు ఇచ్చిన టాస్క్ మాకు ఇచ్చిన స్క్రిప్ట్ మేము చేసుకుంటూ వెళ్తాం. వాళ్ళంతా స్క్రిప్టెడే, వాళ్ళేం పెద్ద ఓన్గా వాళ్ళందరూ ఏం డిస్కషన్ చేసుకొని ఇది చేద్దాం అది చేద్దాం అని చేసేది ఏం లేదు. అగ్ని పరీక్ష అన్నదే ఒక స్క్రిప్టెడ్ లాగా నాకు అనిపిస్తుంది. అసలు ఆ పేరేంటి, వీళ్ళు ఇచ్చే టాస్క్లు ఏంటి, పిల్ల బచ్చాలు ఆడుకునే టాస్క్లన్నీ తీసుకొని వచ్చి అంత పెద్ద గేమ్ షోలో పెట్టి అందులో మీరు నెగ్గితేనే మిమ్మల్ని టాప్ 15లో ఇంకెలాంటి టాస్క్లు ఇస్తారో అక్కడి నుంచి మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి పంపించాలి అని చెప్పేసి అసలు ఇదంతా నాకు చాలా 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 విసుగొచ్చేసింది ఇవాళ ఎపిసోడ్ అయితే. అదే నేను మీకు చెప్పింది, ఒక 1 అవర్ నాది వేస్ట్ అయింది ఇవాళ, నాది 1 అవర్ వేస్ట్ అయింది నిజంగా చెప్తున్నా. బట్ ఎందుకో ఎక్కడో నెక్స్ట్ ఎపిసోడ్స్లో సాటిస్ఫైడ్గా ఉండకపోదా? సరే ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఎపిసోడ్ బాగుంది, నెక్స్ట్ మొన్న 2 ఎపిసోడ్లు పోయినాయి, నాకైతే అంత నచ్చలేదు. అలాగే ఇవాళ కొంచెం డౌన్ అయింది, రేపు ఏమన్నా హైప్ అవుతుందేమో అని చెప్పేసి నేను అదే విధంగా ఇక్కడ ఆ ఎపిసోడ్ అంతా చూసి నేనైతే మీకు రివ్యూ ఇస్తున్నాను. మొత్తం డౌన్ అంత అవసరం లేదు, ఎందుకంటే మాస్క్ మన దగ్గర నీట్గా చేశారు, దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి, కానీ అగ్ని పరీక్ష అన్న దానికి వచ్చేసరికి వాళ్ళు ప్రతిదీ ప్లస్ అయ్యేలాగే చూసుకోవాలి, కానీ మైనస్ అయ్యేలా చూసుకోకూడదు. ఎందుకంటే అంత పెద్ద రియాలిటీ షో అని పేరు పెట్టినప్పుడు వాళ్ళకి అక్కడెక్కడ నెగిటివ్ అన్నది కనిపించకూడదు. అది ఒక ఎపిసోడ్లో కాదు, ఎన్ని ఎపిసోడ్లలో అయినా అది పాజిటివ్గానే ఉండాలి, ఫుల్ బేస్గానే ఉండాలి, అలాగే జనాలు చూడాలి, అలాగే ఆదరించాలి అని చెప్పేసి వాళ్ళు అనుకొని కనుక ప్రతిదీ పాయింట్ టు పాయింట్ వాళ్ళు నీట్గా క్లియర్ కట్గా కనుక తీసి టెలికాస్ట్ చేస్తుంటే ఈ రోజు నెగిటివ్ మాటలు వచ్చుండేవి కావు అని చెప్పేసి నా ఫీలింగ్. అది జడ్జెస్కైనా ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళకైనా ఇవాళ జరిగిన టాస్కుల్లో అయినా సరే నాకైతే ఎక్కడ ఏమనిపించలేదు. అండ్ అలాగే షాకిబ్ దగ్గరకు వచ్చేసరికి నాకు కొంచెం అన్ఫేర్ అనే అనిపించింది. ఎందువల్ల అంటే కల్కికి కొంచెం లేటుగా పడ్డాయి డబ్బులు, షాకిబ్కి వాళ్ళ వైపు మనం మాట్లాడదాము, షాకిబ్కి త్వరగా పడ్డాయి. ఆ పరంగా చూసుకుంటే ఈయనకి కొంచెం మంచి సర్కిలే ఉన్నట్టే కదా. అది సిస్టర్ కానివ్వండి, బ్రదర్ కానివ్వండి, ఫ్రెండ్ కానివ్వండి, ఎనీవన్, అది మనకు సంబంధం లేదు. ఎవరేసారు ఏం చేశారని కాదు, ఎవరికి ఫస్ట్ డబ్బులు పడ్డాయి అన్నది తీసుకొని ఉంటే మేబీ అతనికి ఇంకో ఛాన్స్ వచ్చి ఉండేదేమో. హీ డిజర్వ్స్ కదా. ఆడిషన్స్లో ఎలా ప్రూవ్ చేసుకోలేకపోయాడు, బట్ ఇక్కడైనా అట్లీస్ట్ తను చాలా ట్రై చేశాడు.
50,000 అడిగాడు, చాలా ట్రై చేశాడు. ఆమె అడగగానే 50,000 వేసింది. ఆ పరంగా చూసుకుంటే ఇంకొక ఛాన్స్ అతనికి ఇచ్చుండి గోల్డెన్ చైర్లో పంపించుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. అండ్ రేపు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో, అలాగే ప్రోమో కూడా వచ్చేసింది. రివ్యూ ఇక్కడితో అయిపోయింది. అండ్ ఈ రోజు చూసిన ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ప్రోమో కూడా వచ్చేసింది. ఆ ప్రోమో గురించి నేను ఇంకో షార్ట్ వీడియో తీసి అయితే పెడతాను. ఐ మీన్ దానిపైన రియాక్ట్ అవ్వాలని అనిపిస్తుంది నాకు. సో అందువల్ల దానిపైన కూడా నేను ఒక చిన్న షార్ట్ వీడియో తీసి అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, చలో టాటా.